ఏదో ఆశ ఇంకా ఆశలు పెట్టుకుంటా ఉన్నారు మీరు, ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం, అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంటి, నేను స్పష్టంగా చెప్పిన, ఆ రోజు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే, దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన, ఏడుకొస్తావు రా బజార్కని, 2 మైకులు పెట్టుకున్నా, మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పులు కుప్పజేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో, అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసినోడు ఉమ్మిస్తే తుడిచేసి ఉంటారు కొందరు, బాధ అనిపిస్తుంది. లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళు పని చేయించాలా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ ఏ రూల్, ఇట్స్ ఏ యాక్ట్. దాన్ని ఎవరు వైలేట్ చేసినా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలా. మరి వాస్తవం ఇదైతే ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాల్లో ఉద్యోగాలు ఢిల్లీలో 2 వచ్చినాయట, హైదరాబాద్లో ఏజీలో కూడా ఆపరేషన్ తెలిసింది నాకు. దగ్గర 10 లక్షల పైన జీతం ఇస్తున్నారు. దానికోసం ఆయన పోతా ఉంటే వీళ్ళు ఏదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి అల్లు కోసమని జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారు రాక ఇంత పనికవరం రాజేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్ది విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే చెప్పాలంటే 100 ఉన్నాయి. థ్యాంక్ యూ. అరే నేనే చెప్పిన, ఆయన యొక్క వాలంటరీ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేయొద్దు నేనే రాసిన కదా. ఎవరో చెప్పడం ఏంటి, నేనే చెప్పిన కదా. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని